హాయ్ గైస్, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో మన పాడ్కాస్ట్కి వచ్చిన గెస్ట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. డైలాగులతో ఈ ఏజ్లో కూడా రఫ్ ఆడించేస్తుంది. మా ఇంట్లో గూగుల్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మా బామ్మ. ఎందుకు అట్టా పొగుడుతావు? అప్పటికే ముందు అట్టాగే పొగుడుతారు. అప్పు కాదు మా అమ్మ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏంటంటే మీ కాలం గొప్పదా మా కాలం గొప్పదా అనేది కోసం మన ప్రజలకి ఇప్పుడు మన ఆడియన్స్ కి తెలపాలన్నమాట. దానికోసం మనం ఇప్పుడు కూర్చున్నాం. రెడీయా? రెడీ. దానికి ఇంటర్వ్యూ ఎందుకు? మా కాలమే గొప్ప. మీ కాలం గొప్ప మా కాలం గొప్ప ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక మన ఆడియన్స్ కామెంట్స్ లో చెప్తారు. ఓకే మామ, మన ఫస్ట్ టాపిక్ మీ తరం మా తరం పొద్దున్నే లేవడం గురించి మాట్లాడుకున్నాం. మీ తరంలో ఎప్పుడు లేచేవాళ్ళు అసలు? మా తరంలో మేము 4 లేచేవాళ్ళం, కోడి కోత ఇని. అయితే మీకు అలారాలు ఏమి లేవా? అయ్యేమి లేవు, అయ్యేం పెట్టుకునేవాళ్ళం కాదు మేము. కోడికోతనే కోడికోతే మీకు అలారం అయిపోద్ది. మేము కూడా అదే పొద్దున్న 4 గంటలు లేస్తాం. కాకపోతే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి అలారం కట్టేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేస్తాం. రోజంతా మీరు ఫోన్లో ఏం చేస్తారు? ఉంటాయి ఆఫీస్ వర్క్ అని, షాపింగ్ అని, సినిమాలని, అన్నీ దాంట్లోనే. అయితే పెళ్ళిళ్ళు కూడా ఫోన్లోనే చేసుకోండి. ఇప్పుడు అలా కూడా అవుతున్నాయి, వీడియో కాల్లో కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. అది కూడా మొదలైంది. అందుకే పెళ్ళిళ్ళు ఎక్కువ రోజులు నిలవటం లేదు. అదే నిజమేలా. కాకపోతే మీ కాలంలో ఎలా ఉండేది పెళ్ళిళ్ళు? పెళ్ళి అసలు ఏ ఏజ్లో చేసేవాళ్ళు ఏంటి అసలు? సరే మామ చెప్పి, ఇప్పుడు మీ కాలంలో పెళ్ళిళ్ళు అంటే అసలు ఏంటి, ఎలా జరిగేది ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏంటి అసలు? పెళ్ళిళ్ళు ఏ ఏజ్లో చేసేవాళ్ళు ఆ రోజుల్లో? అప్పుడు పెళ్ళిళ్ళ వయసు ఏమంత 14 ఏళ్ళు 15 ఏళ్ళకి. కానీ 14-15 ఏళ్ళకి మామూలుగా అయితే చేయకూడదు కదా? చేయకూడదు కదా, అప్పుల్లో చేసేసేవాళ్ళు అట్ట. మైనీర్ గీనీర్లు అని ఉండేవి కదా అప్పుల్లో. ఇప్పుడు మైనీర్ వెళ్ళాలని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు అవన్నీ ఏమి లేవు. ఓకే, అది. కానీ నీ దృష్టిలో ఏంటి అంటే ఆ రోజుల్లో ఆ పలానా ఏజ్లో చేయటం బెటరా, ఈ రోజుల్లో ఇప్పుడు 30 వచ్చినా చేసుకోవట్లా? ఇప్పుడు 30 వచ్చినా చేసుకోవట్లా. ఆ రోజుల్లో ఆ 30 వచ్చే పిల్లలు పూర్తం అయిపోయేది, ఆపరేషన్ చేయించుకోవటం అయిపోయేది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అంటే రేట్లన్నీ వేరిపోయి, అంటే సంపాదించాలి. అప్పుడు ఆ రోజుల్లో ఒక్కొక్కడికే 5, 6 పుట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఒకడు చాలు 2 చాలు అంటున్నారు. అది వాళ్ళ పెంచుతానికి కూడా పెంచలేకపోతున్నారు. అదే కదా, పెంచలేకపోతున్నారు. అప్పుడు ఎంతమంది అయినా కానీ లెక్క చేసేవాళ్ళు కాదు, ఏదో కదే గింజే తాగేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చేసరికి మామ, ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడదాం. ఇప్పుడు డబ్బు విలువ వేరు, అప్పుడుకి డబ్బు విలువ వేరు. డబ్బు దాయటం అనేది కూడా అప్పట్లో వేరు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది డబ్బు విషయంలో. మీరు చెప్పండి, అంటే మీ కాలంలో డబ్బు గురించి అసలు డబ్బు ఎట్లా కూడబెట్టడం ఏంటి, అసలు ఎలా దాచేవాళ్ళు? అది మా కాలంలో ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కాదు. రూపాయి ఉందంటే అది ఎంతో జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. ఆ రూపాయి మళ్ళీ పిల్లలు ఉండాలని వాళ్ళ గురించి తడుముకునేవాళ్ళు. అది మా కాలంలో అంతా జాగ్రత్త. ఈ కాలంలో ఏముందో ఏమీ లేదుగా, డబ్బులు అటుకాని ఇటుకాని పెద్ద జలసా రాయిళ్ళే తిరుగుతున్నారు. కానీ మాకు అప్పట్లో మా తాతలో ఉంచుంటే మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. తాతలు అంటే అప్పుల్లో ఏం చేసేవాళ్ళు? ప్యాకెట్లు ఆడేసేవాళ్ళు, తాగుడు తాగేసేవాళ్ళు, ఉండాలి నిలబెట్టేవాళ్ళు కాదు. అట్ట లాస్ట్కి మమ్మల్ని నిలబడకుండా చేశారు. కానీ ఇప్పుడు రూపాయి దాచి చేయటం అనేది బాగానే ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక పక్కన దాచారు, ఇంకో పక్కన తగిలిట్టారు కదా. అంతే మరి, ఏం చేసేట్టు చెబితే ఎంటే బాగుండు. వినరు కదా, వినకుండా ప్యాకెట్లు అని తాగుమోతే తాను ఉండాయని అమ్ముకుంటాం, అది తీర్చేసేవాళ్ళు. మరి అదే ఆ దెబ్బ వల్ల ఇప్పుడున్న మా జనరేషన్, మా యూత్ అంతా పాపం తాత పేరు చెప్పి చాలా బాధపడుతుంది. మా తాతలు పోగొట్టారు, అంత పోగొట్టారు, ఇంత పోగొట్టారు. వాళ్ళ ఇష్టం, పోగొట్టారు. బోడు పొలం ఉండేది మాకు. ఆ పొలం అంతా ఏం చేసేవాళ్ళు? తాగేవాళ్ళు, ప్యాకెట్లు ఆడేవాళ్ళు. సంక్రాంతి పండుగ వస్తే తెల్లవారులు ఆడేవాళ్ళు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అట్ట చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇష్టం, తాగుతూ ప్యాకెట్లు ఆడతాం. పగలల్లా కష్టపడి వచ్చేవాళ్ళు పొలాన్ని, రేత్రి పూట ప్యాకెట్ ఆడేసేవాళ్ళు. అదే కనుక ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటా ఉండేవాడిని కాదు, డైరెక్ట్ గా సినిమా తీసేవాడిని. ఆ డబ్బు ఇప్పుడు ఉంటే నేను ఏం చేస్తాం? డబ్బు నిలవనిచ్చేవాళ్ళు కాదు, కష్టపడేవాడు కానీ డబ్బు నిలవనిచ్చేవాళ్ళు కాదు, చెబితే వినేవాడు కాదు.
ఇప్పుడు మీ కాలంలో అంటే డబ్బు చేతిలో ఉండి ప్రతి ఒక్క రూపాయి చేతిలో ఎలా ఖర్చు పెట్టాలి ఏంటనేది తెలిసేది. తెలిసేది. మాకేంటంటే మాకు డబ్బులన్నీ కార్డులో ఉంటాయి కదా, ఆ, డబ్బులన్నీ కార్డులో ఉండేసరికి దేనికి వాడుతున్నాం, ఎంత వాడుతున్నాం ఏంటనేది ఏమీ తెలియకుండా ఆ, అట్లా వచ్చిన జీతం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. సరే మామ, ఇప్పుడు మనం పెళ్లి టాపిక్ గురించి మాట్లాడదాం. ఆ, ఫస్ట్ మా తరం పక్కన పెడదాం, ఫస్ట్ మీ తరం గురించి చెప్దాం. ఉమ్. మీ తరం అసలు ఆ తరంలో అసలు పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళిళ్ళు ఎట్లా అయ్యాయి ఏంటి, మీ గురించి ఏంటి ఒకసారి. మా తరంలో పెళ్ళి కొడుకు వచ్చి చూసుకుంటుంటా కాడ మేము చూసేవాళ్ళం కాదు, పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం, ఉండేవాళ్ళం కాదు, మేము చూసుకునేవాళ్ళం కాదు. 13 ఏళ్ళు 14 ఏళ్ళకి చేసేసేవాళ్ళు పెళ్ళి అట్ట. ఓకే సరే మా, మన ఇంకో టాపిక్ వచ్చేసరికి దీనికి రిలేటెడే. అంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా నువ్వు చెప్పు, అంటే ప్రేమ పెళ్ళిళ్ళు బెటరా లేకపోతే పెద్దోళ్ళు చూసి చేసే పెళ్ళిళ్ళు బెటరా? ప్రేమ పెళ్ళిళ్ళు అయినా పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళు అయినా ఎవరైనా మంచి మనసుతో ఇద్దరు మనసు ఒకటిగా ఉంటే అది శుభ్రంగా అవుద్ది. లేకపోతే ఏమన్నా వాళ్ళొక మొహం వీళ్ళొక మొహంగా పెట్టుకుంటే అదేది మనం చెప్పలేం. అది నిజమే. ఓకే మామ, అంటే ఇప్పటి వరకు బాధ్యతలు అయ్యి అని మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు ప్రశాంతంగా చిల్ అవుదాం. సో ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ కాలంలో అంటే నీ టైంలో ఫేవరెట్ హీరో ఎవరు? సరే మామ, అప్పట్లో నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు. అంటే ఎట్లా, అంటే నీ ఫేవరెట్ హీరో ఎలా అయ్యాడు, అంటే ఆయన సినిమాలు నీకు అంటే ఎలా నచ్చాయి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా తీస్తారు. నాగేశ్వరరావు గారు నీకు నచ్చడానికి గల ఒక 2-3 కారణాలు సినిమాల ప్రకారం ఏంటి? ఆయన యాక్టింగా లేకపోతే ఆయన ఏంటి? ఆయన యాక్టింగే నచ్చింది. సో అయితే 14-15 ఏళ్ళకి అప్పటికే ఆయన స్టార్ హీరోనా? పెద్ద స్టారా? మంచి హీరో అప్పటికే. రామారావు, నాగేశ్వరరావు మంచి హీరోలు. శోభన్ బాబు తర్వాత వచ్చాడు, కృష్ణ తర్వాత వచ్చాడు, మంచి పోటాపోటీలు వచ్చారు వాళ్ళు అప్పుడు. సరే మామ, సరే ఈ రోజుల్లో మరి నీకేమన్నా హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? కృష్ణ కొడుకు తెలుసు, మహేష్ బాబు. రామారావు మనవడు తెలుసు, జూనియర్ ఎన్టీఆర్. అల్లు అర్జున్ తెలుసు. అయితే ఎప్పుడన్నా టీవీలో వేస్తే వాళ్ళ సినిమాలు చూస్తాం. మంచిది. సరే మామ, ఇప్పుడు మనం ఫుడ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మీ కాలంలో అసలు ఫుడ్ గురించి చెప్పు. అంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కటి కొనుక్కు తింటాం అయిపోయింది. అసలు ఒకప్పుడు నా చిన్నప్పుడు నేరేటికాయలు, రేగికాయలు ఇవన్నీ చెట్టు కోసుకొని, మామిడికాయలు ఇవన్నీ చెట్టు కోసుకొని తిన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సి వస్తుంది. అయ్యే అంటే ఒకప్పుడు చెట్టుకి దొరికి ఊరికే ఫ్రీగా తినేవి కొనుక్కోవాల్సి వస్తుంది. చెట్టు కాడికి వెళ్ళి ఏరుగు తెచ్చుకునేవా? అదే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కొనుక్కుంటుంటే బాధేస్తుంది. మా కాలంలో ఏదన్నా ఏ వేసు తినేవాళ్ళం, గింజేసుకుని అయినా తినేసేవాళ్ళు. మా కాలంలో అయినా పని ఎంత ఎండ అయినా లెక్క చేసేవాళ్ళు కాదు, ఎండలోనైనా పని చేసేవాళ్ళు. ఏదుంటే అది కలువ గింజ కాసుకు తాగేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటి, కోరిన తిండి తినాలని తింటుంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాం లేదు. అది ఇంట్లో ఫుడ్డే మంచిది. ఏంటంటే ఇంట్లో వండుకుంటున్నాం, తింటాం, ఆ కట్టెల పొయ్యిల మీద వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం. బయట ఏంటంటే ఇప్పుడు ఏంటంటే హోటళ్ళు అవి ఉండటంలోనూ హోటల్ నుంచి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. అందుకు అన్నమాట అట్లా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మాకు ఏ కలువ గింజో ఏది తాగినా ఏది వండుకు తిన్నా బాగానే ఉండేది మాకు అంతాను. జనాలకి ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్లు అడిగాను కదా, ఇది ఒక్క లాస్ట్ క్వశ్చన్. అంటే నేను ఎలా ఉండేవాడిని చిన్నప్పుడు సగం నడుస్తా తిరుగుతా బొద్దుగా ఉండేవాడు. చిన్నప్పుడు బొద్దుగా ఉండేవాడు, బాగానే తిరుగుతూ ఉండేవాడు. మేమే ఎత్తుకుని ఆడించుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరెళ్ళకి వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు, ఇంటికాడే ఉండేవాడు. తర్వాత బయటికి బయటికి వెళ్తామే కానీ ఇంటికాడ మట్టికి ఇంటికాడే ఉండేవాడు. ఎక్కడికి తాత ఎత్తుకుని ఆడించుకునేవాడు. తాత డ్యూటీకి వెళ్ళిపోతే తాత ఎక్కడ ఇంటికాడే ఉండేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అట్టగనమాట. తర్వాత బయటికి వెళ్ళేవాడు, పెద్దవాడు అవుతున్నావు కాకనే నీ ఆటలైంది నీరన్నీ ఉండేవాడు. మా దగ్గర ఏమైనా ఉండేవాడు కాదు. ఎప్పుడు అయాకి వచ్చేవాడు, మా ముందే అన్న లెక్కన వచ్చేవాడు. నువ్వు బయట రంది నారంది నీలో నువ్వు ఉండేవాడు అన్నమాట. వచ్చేవాడు కాదు. ఎక్కనే పెద్దవాడు బయట కొద్దిగా రాలా. చిన్నపిల్లవాడు అప్పుడు తిరిగేవాడు, వెనకాలే తిరిగేవాడు. ఏదన్నా ఇదట మా అమ్మ ఇదట మా అమ్మ అనేవాడు. తర్వాత పెద్ద పిల్లలు అయిపోయారుగా,
వాళ్ళు స్కూళ్ళని కాలేజీలని చదువులని ఇక నా ధ్యాస ఉండిపోయేవాడు. ఆ ధ్యాసన ఉంటే నా నా యాదొద్ద ఏంటి, అమ్మో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, బాగా చదువుకుంటున్నారు అని అనుకుని దేవుడికి నేను దండాలు పెట్టుకునేదాన్ని. శుభ్రంగా ఉండాలి నాయనాడు, బాగా చదువుకోవాలి అని అనుకునేదాన్ని నేను నా ఆలోచనలో. ఇక ఈ రోజుకి ఆ రోజుకి కాడ అదే రకంగా తలుచుకుంటా భగవంతుడిని నేను. ఓకే మామ, అంటే మొన్నటి వరకు మనం తీసిన వీడియోల్లో అంటే నాకు పడే పంచులు కొన్ని వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం చూసే ఆడియన్స్ నేను చాలా ముద్ర అనుకుంటున్నారు, అంటే చాలా అల్లరోడు అది ఇది అని అనుకుంటున్నాడు. కానీ మనం తీసిన వీడియోలు కూడా అలాగే ఉన్నాయి కదా. అంటే దాని గురించి ఏం చెప్తావు, నా గురించి ఏం చెప్తావు? అంటే అప్పుడప్పుడు వీడియోల్లో కొంచెం మంచోడిని కాదన్నట్టు మనం స్క్రిప్ట్ చేస్తాం కదా, సో దాని గురించి ఏం చెప్తావు? నీ మనవడు గురించి ఏం చెప్తావు? నీ మనవడు మంచోడా? నాకు అదే ఆలోచన. నా మనవడు మంచోడే, నా మనవడు మంచోడే, బాగా తెలివితేటలుగా చేసుకుంటున్నాడు అని అనుకుంటాను నా మనసు. చూసారా ఫ్రెండ్స్, ఇదనమాట మన రివ్యూ. సో మనం ఇప్పుడు ఓకే మామ, మనం ఇన్ని మాట్లాడేసుకున్నాం. సో ఫైనల్గా మన లాస్ట్లో ఒక టచ్అప్ లాగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం. నేను ఫాస్ట్గా ఫటాఫటా క్వశ్చన్లు అడుగుతా, నువ్వు కూడా ఫటాఫటా ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉండాలి. సరే అడుగు. సరే మామ, మన ఫస్ట్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్లో వచ్చేసరికి ఉత్తరాల మెసేజ్ల? ఉత్తరాలే. ఎందుకు? ఎందుకంటే ఉత్తరాలు అయితే ఉంటాయి, మెసేజ్ అయితే పోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, బిర్యానీయా పప్పు అన్నమా? పప్పు అన్నమే. ఏ బిర్యానీ ఎందుకు వద్దు? బిర్యానీ తిన్నట్టు ఉండదు, పప్పు అన్నం అయితే కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది. సరే మామ, అంటే ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. సో నేను అడగాలనుకున్న క్వశ్చన్లు అన్నీ అయిపోయినాయి. నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? 2 సామెతలు అడుగుతాను నేను, దానికి ఏంటో అర్థం నువ్వు చెప్పు. సరే. మెరిసేదంతా బంగారం కాదు. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్. అరిచేతిలో వైకుంఠం. ఫోను. సరే మామ, ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది. మాకు కూడా మేము కూడా మా యూత్ కూడా పనికొచ్చే విషయాలు కొన్ని తెలుసుకున్నాం. అంటే మేము తెలుసుకోవాలా, నువ్వు తెలియజేసావు. సో ఫైనల్గా మా జనరేషన్కి, అంటే ఇప్పుడున్న పిల్లలకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ముందు ఆరోగ్యాలు బాగోవాలనుకుంటే బయట గుడ్డు తినటం మానేయండి, టయానికి తిని టయానికి పని చేసుకుని పడుకోయండి, అప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి. అవసరం ఉన్నప్పుడే ఫోన్ చూడండి, మీ పని మీరు చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉండండి.